తులారాశి వారికి మే 16 శుక్రవారం రోజున రాత్రి 10:55 పెద్ద శిక్ష పడబోతుంది. ముందుగా ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారు ఈ శిక్షను ఖచ్చితంగా అనుభవించవలసిందే. మరి ఈ మే 16 శుక్రవారం రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా చలాకిదనాన్ని, చురుకుతనాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారితో వీరు ఎప్పుడూ ఆకర్షణీయంగా మాట్లాడగలిగే చక్కటి ఆకర్షణ వీరికి ఉంటుంది. ఇక ఈ రాశివారు స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సరదా సమయాలను గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 2025 మే 16 శుక్రవారం రోజున ఈ రాశివారు ఖచ్చితంగా ఈ శిక్షను మీరు అనుభవించవలసిందే. ఇక ఈ రోజున మీరు నరకాన్ని చూస్తారని మనం చెప్పుకోవాలి. ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే వీరు కొంతకాలంగా ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక అనారోగ్య సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఎంత బయటకి చెప్పినప్పటికీ కూడా ఎన్ని రకాల వైద్యాలను వీరు తీసుకున్నప్పటికి కూడా వీరికి ఈ యొక్క సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం అనేది కాలేదు. ఇక ఆ సమస్యతో వీరు ఎప్పుడు లోపల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అది ఇప్పుడు మీకు మరింత ఎక్కువగా ఇబ్బందికరంగా మారబోతుంది. మీరు ఆ బాధను భరించలేక ఎక్కువగా నరకాన్ని అయితే ఇప్పుడు చూస్తారనే మనం చెప్పుకోవాలి. ఇక ఆ బాధతో మీరు విలవిలలాడిపోతూ ఇక చెప్పక తప్పనటువంటి పరిస్థితులలో మీ కుటుంబ సభ్యులతో మీరు మీకున్న అనారోగ్య సమస్య గురించి తెలియజేస్తారు. ఇక ఈ అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పనులన్నీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వాయిదా వేసుకుంటారు. ఇక మీ ఆరోగ్యరీత్యా డబ్బు ఖర్చు కాకుండా మీరు పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడున్న అన్ని పరిస్థితులలో అన్ని విషయాల్లోనూ పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి మీరు ఇటువంటి పరిస్థితులలో ఆ జాగ్రత్తలను మాత్రం తప్పక పాటించాలి. అలాంటి జాగ్రత్తలు మాత్రం చేయకండి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే మీ యొక్క దానగుణం, మీ మంచితనం, మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా ఆ భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. మీరు ఇబ్బంది పడేటువంటి ఆ సమస్య మీ ముందు నుంచి తీసేయబోతున్నాడు. అలాగే ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వెన్నునొప్పి, తలనొప్పి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి. అలాగే తులసి కోటకు దీపం పెట్టడం వల్ల మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదా తులారాశి వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు శుక్రవారం రోజు కనిపిస్తున్నాయో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశి వారికి చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.